మూవీ స్టార్టింగ్ లో బస్ స్టాప్ దగ్గర ఉన్న హీరోయిన్ ని చూపిస్తారు. అలాగే ఆ బస్ స్టాప్ దగ్గర ఒక బామ్మ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ బామ్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే హీరోయిన్ కి ఒక దెయ్యం కనిపించి ఆ బామ్మ వైపు చెయ్యి చూపిస్తుంది. అప్పుడు హీరోయిన్ కి ఆ బామ్మ చనిపోతుందని తెలిసి ఆమెను కాపాడడానికి వెళ్తుంటే అప్పటికే ఒక ట్రక్ వచ్చి ఆ బామ్మని గుద్దేస్తుంది. ఈ విధంగా ఆ బామ్మ చనిపోతుంది. అలాగే హీరోయిన్ కి కనిపించిన దెయ్యం ఆ బామ్మ వాళ్ళ మనవరాలు. సో ఎవరైనా చనిపోయే ముందు హీరోయిన్ కి దెయ్యం కనిపిస్తుందని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత రోజు హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్ విండీ కలిసి కాలేజీకి వెళ్తారు. అప్పుడు వీళ్ళిద్దరికి లిఫ్ట్ లో నయా అనే ఆమె కనిపిస్తుంది. ఆమె టీచర్ అలాగే సైకియాట్రిస్ట్. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి నయాతో ఇలా అంటాడు, నయా నువ్వే మమ్మల్ని కాపాడగలవు కాబట్టి నాతో రా అని అంటాడు. అలాగే అతని చేతిపై బ్లాక్ కలర్ లో మచ్చ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ యో వచ్చి అతన్ని బయటకు పంపించేస్తాడు. అతను మీకు తెలుసా అని యో నయాని అడిగితే నేనెప్పుడు అతన్ని చూడలేదని అతనెవరో నాకు తెలియదని నయా అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ నయా దగ్గరికి కౌన్సిలింగ్ కి వెళ్తుంది. ఎవరైనా చనిపోయే ముందు నాకు దెయ్యాలు కనిపిస్తున్నాయి, వాళ్ళు చనిపోతారని తెలిసినా సరే వాళ్ళని కాపాడలేకపోతున్నానని హీరోయిన్ బాధపడుతుంది. అప్పుడు నయా హీరోయిన్ కి ఒక బుక్ ఇస్తుంది. అదే టైం కి నయాకి ఫోన్ కాల్ వస్తే హీరోయిన్ ని అక్కడి నుంచి పంపించి ఆమె ఫోన్ మాట్లాడుతుంది. ఆ ఫోన్ లో మాట్లాడుతున్న ఆమె నయాతో ఎలా అంటుంది, నువ్వు మమ్మల్ని కాపాడతానని ఇచ్చిన మాట మర్చిపోయావా? నువ్వు ఈ ఊరికి ఎంత దూరంలో ఉన్నా చావు నుంచి తప్పించుకోలేవు కాబట్టి త్వరగా ఈ ఊరికి రా అని చెప్పి ఆమె కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత బయటకు వెళ్లిన హీరోయిన్ కి నయాతో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి కనిపిస్తాడు. అతను ఎవరో తెలుసుకోవడానికి హీరోయిన్ అతని దగ్గరకు వెళ్తుంటే అప్పుడే అక్కడికి విండీ వస్తుంది. ఆ తర్వాత విండీ హీరోయిన్ ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి నయాతో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి వాష్రూమ్ కు వెళ్తే అతని చెవిలో ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. అలాగే అద్దంలో చూస్తే అతని వెనక ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన అతను బయటకు వచ్చేస్తాడు. కానీ బయట దిష్టి బొమ్మలో ఉన్న ఒక దెయ్యం అతన్ని చంపడానికి వస్తుంది. అదే టైం కి హీరోయిన్ కి అలాగే ఆమె ఫ్రెండ్స్ కి ఏదో సౌండ్ వినిపిస్తే బయటకు వచ్చి చూస్తారు. అప్పుడు అతను కాలేజ్ పై నుంచి దూకేయడానికి రెడీగా ఉంటాడు. ఎవరైనా చనిపోయే ముందు హీరోయిన్ కి దెయ్యాలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు హీరోయిన్ కి ఎటువంటి దెయ్యం కనిపించలేదు కాబట్టి అతను చనిపోడని హీరోయిన్ అంటుంది. అప్పుడే అతను పైనుంచి దూకి చనిపోతాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆ డెడ్ బాడీని తీసుకెళ్తారు. అప్పుడే బయటకు వచ్చిన నయాకి అతను చనిపోయాడనే విషయం తెలిసి మళ్ళీ తన రూమ్ కు వెళ్లిపోతుంది. అప్పుడు హీరోయిన్ నయా దగ్గరకు వెళ్లి చనిపోయిన అతను మీకు తెలుసా అని అడుగుతుంది. అతను ఎవరో నాకు తెలియదని చెప్పి నయా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ ఒక వరి పొలంలో ఉంటుంది. ఆ పొలంలో దిష్టి బొమ్మలు ఉండే ప్లేస్ లో కొద్దిసేపటి ముందు చనిపోయిన అతని డెడ్ బాడీ ఉంటుంది. అలాగే అతని పక్కనే నయా డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. ఇదంతా చూసి భయపడిన హీరోయిన్ నిద్రలేస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఆమెకు వచ్చిన కల. ఆమెకి కలలో నయా డెడ్ బాడీ కనిపించడం వలన వెంటనే హీరోయిన్ నయాని చూడడానికి కాలేజీకి వెళ్తుంది. కానీ అప్పటికే నయా తన సొంత ఊరు వెళ్ళిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. నిన్న మన కాలేజీలో చనిపోయిన వ్యక్తి అలాగే నయా ఒకే ఊరికి చెందిన వాళ్ళని, అతని డెడ్ బాడీ తీసుకునే నయా ఆ ఊరు వెళ్ళిందని వాళ్ళు చెప్తారు. ఇదంతా విన్న హీరోయిన్ నయా ఏదో ప్రాబ్లం లో ఉందని ఆమెను కాపాడడానికి ఆ ఊరు వెళ్లాలనుకుంటుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్స్ యో అలాగే విండి నీతో మేము కూడా నయా వాళ్ళ ఊరు వస్తామని చెప్తారు. అలా వీళ్ళు ముగ్గురు కలిసి నయా వాళ్ళ ఊరికి వెళ్తారు. వీళ్ళు ఆ ఊరి చివరన ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గర ఆగినప్పుడు నిన్న వాళ్ళ కాలేజీలో చనిపోయిన అతని డెడ్ బాడీకి ఈ రోజు అంత్యక్రియలు చేస్తున్నారు. ఆ డెడ్ బాడీని చూసి అక్కడ ఉన్న కొంతమంది ఏంటి ఈ ఊరిలో రోజుకు ఒకరు చనిపోతున్నారు, అయితే ఈ ఊరి గురించి బయట వాళ్ళు చెప్తున్నవన్నీ నిజమే అయ్యుంటాయని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ రెమోటో అనే ఊరికి ఎలా వెళ్లాలని టిఫిన్ సెంటర్ లో ఉన్న ఆమెను అడుగుతుంది. అప్పుడు ఆమె ఆ ఊరి పేరు విని షాక్ అయ్యి పంటలు పండించే టైంలో ఆ ఊరికి ఎవరిని రానివ్వరు, అలాగే కొత్త వారిని ఎవరిని కూడా ఆ ఊరిలో అడుగు కూడా పెట్టనివ్వరని ఆమె చెప్తుంది. ఆమె మాటలు పట్టించుకోకుండా హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్స్ ఆ ఊరు వెళ్తారు. అలా వెళ్లే దారిలో చూస్తే ఆ ఊరి వాళ్ళందరూ కూడా పంటలు పండిస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళని చూసిన నయా మీరెందుకు ఇక్కడికి వచ్చారని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు నీ కోసమే మేమిక్కడికి వచ్చామని చెప్తారు. అప్పుడే అక్కడికి ఆ ఊరి సర్పంచ్ కూతురు లారా వస్తుంది. అలాగే ఆమె వీళ్ళు ముగ్గురిని ఆ ఊరి నుంచి వెళ్ళిపోమ్మని చెప్తుంది. అప్పుడు నయా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించొద్దని, వీళ్ళు మా ఇంట్లో జాగ్రత్తగా ఉంటారని చెప్తుంది. అప్పుడే ఒక కుర్రాడు సైకిల్ పై స్పీడ్ గా వచ్చి ఐరన్ రాడ్ ని గుద్దితే వెంటనే చనిపోతాడు. ఇదంతా చూసి హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్స్ భయపడుతుంటే అక్కడికి ఒక బామ్మ వచ్చి ఇక్కడ ఏమీ జరగలేదు, ఒక కుర్రాడు చనిపోయాడంతే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని చెప్తుంది. అలాగే ఆ సైకిల్ వెనక ఆ బామ్మ మనవడు ఉంటాడు. ఆ బామ్మ ఇప్పుడు ఆమె మనవడిని ఇంటికి వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత నయా వాళ్ళ ఇంటికి వెళ్లిన హీరోయిన్ మేమైతే ఈ ఊరు నిన్ను చూడడానికి వచ్చాము, కానీ నువ్వెందుకు ఈ ఊరు వచ్చావని అడుగుతుంది. అప్పుడు సర్పంచ్ కూతురు లారా అక్కడికి వచ్చి నయా ఈ ఊరు వాళ్ళందరినీ కాపాడుతానని మాకు మాటిచ్చింది, అందుకే కొన్ని సంవత్సరాల ముందు ఈ ఊరు నుంచి వెళ్లిపోయిన ఆమె మళ్ళీ తిరిగి వచ్చిందని లారా చెప్తుంది. అప్పుడే అక్కడికి సర్పంచ్ వచ్చి బయట ఊరు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారని అడుగుతాడు. వీళ్ళ
వీళ్ళ వలన ఎటువంటి ప్రాబ్లం రాదని లారా అతనితో చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి బామ్మ కనిపిస్తుంది. సైకిల్ వెనక కూర్చున్న మీ మనవడికి ఎలా ఉందని హీరోయిన్ అడిగితే, నా మనవడికి ఏమీ అవ్వలేదు, వాడు ఇంటి దగ్గర చాలా సంతోషంగా ఉన్నాడని ఆమె చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్స్ తో లారా ఇలా చెప్తుంది, కొత్తగా పండించిన బియ్యంతో ఈ రోజు రాత్రి భోజనాలు పెడుతున్నాము, కాబట్టి మీరందరూ రావాలని ఆమె చెప్తుంది. అప్పుడే కాలేజీలో చనిపోయిన అతని చెవిలో సౌండ్ వినిపించినట్టే హీరోయిన్ ఫ్రెండ్ విండీ చెవిలో కూడా ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ అలాగే నయా మాట్లాడుకుంటున్నప్పుడు, ఎవరైనా చనిపోయే ముందు నాకు దెయ్యాలు కనిపించేవి, కానీ ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఎవరు ఎప్పుడు చనిపోతారో నాకు తెలియట్లేదని హీరోయిన్ నయాతో అంటుంది. ఇంతకు ముందు నీకు దెయ్యాలు కనిపిస్తున్నాయని ఇబ్బంది పడేదానివి, ఇప్పుడు నీకు ఆ దెయ్యాలు కనిపించట్లేదంటే మంచిదే కదా అని నయా అంటుంది. అదే టైంకి వేరే రూమ్ లో ఉన్న విండీ పక్క నుంచి ఒక దెయ్యం వెళ్తుంది. అప్పుడు విండీ తన ముందు ఉన్న కత్తితో తనను తానే పొడుచుకోవాలనుకుంటుంది. అప్పుడే హీరోయిన్ అలాగే యో అక్కడికి వచ్చి ఆమెను ఆపుతారు. ఆ తర్వాత లారా భోజనానికి పిలిచింది కదా, నువ్వు వస్తావా అని అడిగితే నేను రానని చెప్పి విండీ తన రూమ్ కు వెళ్లి పడుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అలాగే యో భోజనానికి వెళ్లేటప్పుడు ఆ బామ్మ ఇల్లు కనిపిస్తుంది. అక్కడ ఆ బామ్మతో పాటు ఆమె మనవడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న విండీకి దెయ్యం కనిపిస్తుంది. మరోవైపు భోజనం చేసే ప్లేస్ కి బామ్మ వస్తే మీ మనవడు రాలేదని అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు. వాడు ఆల్రెడీ తినేసి పడుకున్నాడని ఆమె చెప్తుంది. అప్పుడే దెయ్యాన్ని చూసి భయపడిన విండీ వీళ్ళందరూ ఉన్న ప్లేస్ కు వస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆమెను ఫాలో అవుతూ వెళ్తే ఆ దెయ్యం తాడుతో విండీకి ఉరివేసి చంపాలనుకుంటుంది. కానీ మిగతా వాళ్ళు చూసినప్పుడు మాత్రం విండీ తనకు తానే ఉరివేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ అక్కడికి వెళ్లి ఆమెను కాపాడుతుంది. కానీ విండీ భయంతో ఆ బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ అలాగే యో ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే ఆ బామ్మ వాళ్ళ మనవడు అక్కడ కూర్చొని కనిపిస్తాడు. అప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్లి చెయ్యి వేస్తే ఆ చిన్న కుర్రాడు కింద పడిపోతాడు. ఎందుకంటే అప్పటికే ఆ చిన్న కుర్రాడు చనిపోయాడు. అలాగే బామ్మ అతని నోరుని కుట్టేసింది. ఆ తర్వాత విండీకి దెయ్యం కనిపిస్తే గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అలాగే బామ్మ కూడా అక్కడికి వచ్చి నా మనవడిని పడుకోనివ్వండి అని అంటుంది. నీ మనవడు ఆల్రెడీ చనిపోయాడని చెప్పి ఆ తర్వాత రోజు ఆ చిన్న కుర్రాడికి అంత్యక్రియలు చేస్తారు. అప్పుడే అక్కడ హీరోయిన్ కి ఒక కన్ను మాత్రమే ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత అతను మాయమైపోతాడు. అలాగే కాలేజీలో ఒక వ్యక్తి చనిపోయాడు కదా, అతని చేతిపై మచ్చ ఉన్నట్టే అదే విధంగా ఇప్పుడు విండీ చేతిపై కూడా వస్తుంది. ఇప్పుడు ఆ చిన్న కుర్రాడిని సమాధిలో ఉంచి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఆ బామ్మ మాత్రం అక్కడే ఉండి ఏడుస్తుంది. అప్పుడే ఆ డెడ్ బాడీ కింద నుంచి దెయ్యం వస్తుంది. ఆ తర్వాత విండీ ఆమె చేతిపై ఉన్న మచ్చని పోగొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా ఆ మచ్చ పోవట్లేదు. ఆ తర్వాత విండీ నీటిలో ముఖం పెడితే ఆ నీటిలో ఆమెకి దెయ్యం కనిపిస్తుంది. వెంటనే విండీ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే టైంకి లారా వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది. మన ఊరిలో రోజుకి ఒకరు ఎందుకు చనిపోతున్నారు, దీనంతటికీ కారణం మన ఊరికి ఉన్న శాపమేనా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, వీళ్ళందరూ చనిపోవడానికి అలాగే మన ఊరికి ఉన్న శాపానికి సంబంధం లేదు. నయా ఈ ఊరు వచ్చినప్పటి నుంచి రోజుకు ఒకరు చనిపోతున్నారు, కాబట్టి ఆమెని ఈ ఊరు నుంచి పంపించేయాలని లారా వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు లారా కోపంతో అక్కడ ఉన్న గ్లాస్ ని పగలగొట్టేస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆమెకు కోపం తగ్గి పగిలిపోయిన ఆ గ్లాస్ ముక్కలని తీస్తుంటే ఆ టేబుల్ కింద నుంచి ఒక దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు లారా టేబుల్ పై నుంచి చూస్తే ఆ దెయ్యం కనిపించదు. ఆ తర్వాత దెయ్యం ఆమె దగ్గరకు వచ్చి పగిలిపోయిన గ్లాస్ ముక్కలతో ఆమె ముఖంపై గీస్తుంది. కానీ లారా వాళ్ళ నాన్న వచ్చి చూస్తే ఆమె ముఖంపై ఆమె గాయం చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు ఆ ఊరి వాళ్ళు ఒక గేదె తలతో పూజలు చేస్తారు. ఈ ఊరిలో రోజుకు ఒకరు చనిపోతున్నారు కాబట్టి మళ్ళీ ఈ విధంగా జరగకుండా ఉండడానికి ఈ పూజ చేస్తున్నారని లారా హీరోయిన్ తో చెప్తుంది. ఆ తర్వాత కొన్ని పూజలు చేయడానికి ఆ ఊరిలో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ కు వెళ్లి వీళ్ళు పూజలు చేస్తున్నప్పుడు యో అదంతా కూడా వీడియో తీస్తున్నాడు. అలా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక దిష్టి బొమ్మని చూస్తే అందులో ఒక దెయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న బామ్మ చేతిలో కత్తి పట్టుకుని డాన్స్ వేస్తుంటే ఆ దెయ్యం బామ్మ గొంతు కోసి చంపేస్తుంది. ఇదంతా చూసి భయపడిన విండీ ఆ రోజు రాత్రి ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఆమె ఆ ఊరు నుంచి బయటకు వెళ్ళడానికి ఎంత ట్రై చేసినా సరే వచ్చిన ప్లేస్ కే మళ్ళీ వస్తుంది. కాబట్టి ఏం చేయాలో తెలియక మళ్ళీ నయా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత అయ్యో అతను రికార్డ్ చేసిన వీడియోస్ ని చూస్తుంటే ఆ దెయ్యం బామ్మని ఎలా చంపిందో కనిపిస్తుంది. అది చూసి భయపడిన యో ఒకవేళ దెయ్యం ఇక్కడే ఉందేమో అని కెమెరా ఆన్ చేసి చూస్తాడు. అప్పుడు అతను ముందే దెయ్యం ఉంటుంది. అలాగే ఆ దెయ్యం ఇతని ముఖంపై గాయం చేస్తుంది. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తే ఆ దెయ్యం అక్కడి నుంచి పోతుంది. ఆ తర్వాత యో హీరోయిన్ కి ఆ దెయ్యం గురించి చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఆ దెయ్యం గురించి నయాని అడుగుతుంది. అప్పుడు నయా ఒక ఫోటో చూపించి ఇది నేను అలాగే నా పక్కన ఉన్నది లారా, అలాగే ఇతను లారా వాళ్ళ అన్నయ్య అబ్దుల్, మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. ఒక రోజు సడన్ గా లారా వాళ్ళ అన్నయ్య అబ్దుల్ ఉరి వేసుకుని చనిపోయాడు. అబ్దుల్ చనిపోవడం
చనిపోవడానికి నేనే కారణమని ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారు. సో అందుకే నయాని ఆ ఊరు నుంచి బయటకు పంపించారు. నయ ఆ ఊరు నుంచి వెళ్లిన తర్వాత కూడా ఆమె ఫ్యామిలీ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఇది ఎలాగైనా ఆపాలని నేను ఈ ఊరు వచ్చానని నయ చెప్తుంది. ఆ రోజు రాత్రి పడుకొని ఉన్న హీరోయిన్ కి బయట ఏదో మంత్రాలు చదువుతున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఆమె బయటకు వచ్చి చూస్తే శ్మశానంలో కనిపించిన వ్యక్తి ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని ఫాలో అవుతూ వెళ్తే అతను కొన్ని విషయాలు చెప్తాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఊరికి శాపం ఉంది. ఈ ఊరి వాళ్ళను చంపుతున్న దెయ్యం కొన్ని సంవత్సరాల నుంచి నన్ను కూడా ఇబ్బంది పెడుతుందని అతని చేతిపై ఉన్న గాయాలు చూపిస్తాడు. ఇప్పుడు హీరోయిన్ ఆమెకు ఉన్న శక్తి గురించి చెప్పి ఆ శక్తి ఇప్పుడు ఈ ఊరిలో పనిచేయట్లేదని అతనితో చెప్తుంది. నీ శక్తి పనిచేయకపోవడానికి కారణం నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఊరి వాళ్ళందరూ వాళ్ళ తలరాత ప్రకారం చనిపోవట్లేదు. ఆ దెయ్యం వాళ్ళందరినీ కావాలని చంపేయడం. ఈ ఊరిలో మనుషులు చనిపోయేటప్పుడు నీ శక్తి పనిచేయట్లేదని అతను చెప్తాడు. మరోవైపు పడుకొని ఉన్న నయాని చూపిస్తారు. ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఆమె చుట్టూ ఆ ఊర్లో చనిపోయిన వాళ్ళందరి డెడ్ బాడీస్ కనిపిస్తాయి. అలాగే దెయ్యం అక్కడికి వచ్చి నయాకి ఉరివేసి చంపేస్తుంది. నయా చనిపోవడంతో హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఇప్పుడు దెయ్యం హీరోయిన్ దగ్గరకు వచ్చి ఆమె నోట్లో టాబ్లెట్స్ వేస్తుంది. ఆ టాబ్లెట్స్ వలన హీరోయిన్ స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఆమెకి ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. అదేంటంటే ఆ ఊరి వాళ్ళు కొన్ని సంవత్సరాల ముందు పంటలు బాగా పండాలని ఒక అమ్మాయిని బలి ఇవ్వాలనుకుంటారు. అప్పుడు ఆమె వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఆమెను చంపేసి ఆమె డెడ్ బాడీని వరి పొలంలో దిష్టి బొమ్మలో పెడతారు. అప్పుడు వాళ్ళమ్మ ఆ ఊరి వాళ్ళందరినీ శపించి ఆ రోజు రాత్రి ఆ ఊరిలో పండిన ధాన్యంతో ఆ ఊరి వాళ్లపై చేతబడి చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ఊరిలో పంటలు పండే టైంకి ఒకరి తర్వాత ఒకరు చనిపోవాలని చేతబడి చేసి ఆమె చనిపోతుంది. అలాగే దెయ్యంలా మారిన ఆమె కూతురు ఇప్పుడు ఈ ఊరు వాళ్ళందరినీ చంపేస్తుంది. ఇప్పుడు ఆ దెయ్యం హీరోయిన్ ని కూడా చంపాలనుకుంటే యో అలాగే విండి ఆమెని కాపాడడానికి ట్రై చేస్తారు. కానీ హీరోయిన్ ఆ దెయ్యం నుంచి తప్పించుకోలేకపోతుంది. అప్పుడే హీరోయిన్ కి నయా చెప్పిన కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అదేంటంటే ఆ దెయ్యం మనల్ని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు మన లైఫ్ లో ఉన్న హ్యాపీ మెమరీస్ ని గుర్తు చేసుకుంటే ఆ దెయ్యం నుంచి తప్పించుకోవచ్చని నయా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అదే విధంగా ఇప్పుడు హీరోయిన్ ఆమె లైఫ్ లో ఉన్న హ్యాపీ మెమరీస్ గుర్తు చేసుకుని ఆ దెయ్యం నుంచి తప్పించుకుంటుంది. మరోవైపు నయా డెడ్ బాడీని వరి పొలం మధ్యలో ఉన్న పూజలు చేసే ఇంటికి తీసుకెళ్తారు. అక్కడికి హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్స్ కూడా వస్తారు. అలాగే అక్కడికి ఒక కన్నుతో ఉన్న వ్యక్తి వచ్చి లారా వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు. కొన్ని సంవత్సరాల ముందు మీ ఫ్యామిలీ వాళ్ళు చేసిన తప్పు వలనే ఇప్పుడు మన ఊరిలో రోజుకు ఒకరు చనిపోతున్నారు. ఈ చావులను ఆపాలంటే ఏం చేయాలో నీకు తెలుసని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అప్పుడు లారా వచ్చి ఈ చావులను ఆపాలంటే ఏం చేయాలని వాళ్ళ నాన్నని అడుగుతుంది. ఈ చావులను ఆపాలంటే మన ఫ్యామిలీ వాళ్ళు ప్రాణత్యాగం చేయాలని అతను చెప్తాడు. అప్పుడు లారా ప్రాణత్యాగం చేసి ఆ ఊరి వాళ్ళని కాపాడాలనుకుంటుంది. అలా ఆమె ఉరి వేసుకుని చనిపోవాలనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెను కాపాడుతారు. ఆ తర్వాత లారా వాళ్ళ నాన్న మన ఊరి వాళ్ళ కోసం నా ప్రాణాలు త్యాగం చేస్తానని చెప్పి నయా డెడ్ బాడీతో పాటు మంటల్లో కాలి సజీవ దహనం అవుతాడు. ఈ విధంగా ఆ ఊరికి ఉన్న శాపం పోతుంది. అలా కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ ఊరిలో పంటలు పండే కాలం వస్తుంది. అదే టైంకి హీరోయిన్ ఫ్రెండ్ విండిని చూపిస్తారు. ఆమె చేతిలో ఉన్న కత్తితో తన కంట్లో తానే పొడుచుకుంటుంది. ఈ విధంగా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.